ఈ పొడవాటి కర్రలు నిమ్మ చెట్లకి ఎందుకు పెట్టాను, వీటి వల్ల నేనేం లాభపడ్డాను, పెట్టకపోవడం వల్ల ఏం నష్టపోయాను? నేను నిజంగా 2 విధాలుగా నష్టపోయానండి. అవేంటో చెప్తాను, చివరి వరకు చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేనండి మీ అనామక రైతు, అనానిమస్ ఫార్మర్. ఈ చెట్లకి నేను ఈ కర్రలు పెట్టానండి, వి షేప్లో ఉంటాయి ఎండ్లో. సో ఆ కర్రల్ని నేను సపోర్ట్గా పెట్టానన్నమాట. ఎందుకు అంటే నిమ్మకాయలు ఈ వర్షాకాలంలో ఏంటంటే కాయలు ఉంటాయండి, కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి. వాటితో పాటు ఏమవుతుందంటే వర్షం వల్ల ఆకులు బాగా వాటర్ పీల్చుకుంటాయండి, కొమ్మలకి బరువు ఎక్కువ ఉంటుంది. దానివల్ల బరువు ఎక్కువగా ఉంటుందండి. బరువు ఎక్కువగా ఉండండి ఏమవుతుందంటే, నేను ఈ చెట్టు చూపిస్తాను చూడండి. పెట్టాను కదా, ఈ సపోర్ట్ పెట్టాను కదా, అది ఇక్కడి వరకు వచ్చిందండి. అక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడ వరకు మెల్లిగా వచ్చిందండి. నేను ఈ సపోర్ట్ పెట్టాను, లేదంటే విరిగిపోయేదండి. నాకు ఇక్కడ ఎందుకు భయం ఏంటంటే, ఆల్రెడీ ఈ కింది కొమ్మే విరిగిపోయిందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కింది కొమ్మే విరిగిపోయింది. ఈ కొమ్మ నేను ఫ్యూచర్లో తీసేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుంది. సో ఆ భయంతో నేను ఈ చెట్టు సపోర్ట్ పెట్టానన్నమాట. ప్రతి చెట్టు నేను పెట్టుకుంటూ వస్తున్నానండి. ఏమైందంటే కొన్ని చెట్లు విరిగిపోయాయండి, బాధగా ఉంది యాక్చువల్గా. వర్షాలు పడేటప్పుడు కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటాయి కదండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం తోటలోకి రాలేము, కట్టెలు తేలేము, ఎత్తుగుంజలు అంటాం వాటిని, అవి తేలేము. సో అవి పెట్టకపోవడం వల్ల కొన్ని కొమ్మలు విరిగిపోయాయండి బరువుకి. అప్పుడు మనం ఏం చేయలేం కదండి. సో నేను దాని తర్వాత ముందు కూడా కొన్ని పెట్టుకున్నాను, ముందు జాగ్రత్త, తర్వాత కూడా కొన్ని పెట్టానన్నమాట. ఇవి నేను అన్ని కాయలు కోసాను. బిఫోర్ దట్టే నేను పెట్టాను. ఇవి మీకు ఫస్ట్ నేను కాయలు కోసిన చూపిస్తున్నాను మీకు, ఎలా ఎత్తుగుంజలు ఉన్నాయి, ఇవి ఎందుకు ఉన్నాయి. ఎందుకంటే నేను తోటలో తిరుగుతున్నప్పుడు ఇవి మీకు కనిపిస్తున్నాయి. ఇది కొందరికి యూజ్ అవుతుంది. అసలు ఈ తోట గురించి తెలియని వాళ్ళకి ఇలా నిమ్మ పంట పండిస్తారా అని చెప్పడం కోసం. ఇది చూడండి, పెద్ద చెట్టు అండి. ఆ కొమ్మ ఏమైందంటే కొంచెం ఈ సౌత్ సైడ్ ఒరిగిందండి, దానికోసం నేను పెట్టానండి. ఇక్కడ మనం ఏం చేసామంటే కాయలు ఉన్న దగ్గరికి వచ్చాను చూడండి. ఈ చెట్టు మొత్తం చాలా ఉన్నాయండి, కాయలు ఉన్నాయి. నేను 2 గుంజలు పెట్టుకున్నానండి, ఎత్తు గుంజలు 2 పెట్టుకున్నాను. ఇప్పుడు కోస్తున్నాను, ఈ చెట్టు కోస్తున్నాను, నేను వీడ తీశాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. దీన్ని బరువు వల్ల ఏమవుతుందంటే మొత్తం కొమ్మలు విరిగిపోతాయండి, తర్వాత మనం ఏమీ చేయలేము. నిమ్మ చెట్లు చాలా సున్నితంగా ఉంటాయండి. నేను చెప్తున్నాను, వాటికి కొట్టే మందులు చాలా హార్డ్గా ఉంటాయి, కానీ చెట్టు మాత్రం చాలా సున్నితం అండి. ఈ కాయలకు మనకి 20 పైసలే పడిందండి. నేను ఆ వీడియో చేశాను చూడండి. ఇక్కడికి చూద్దాం రండి. ఇది నేను ఫస్ట్ ఫేస్ చేసింది ఈ నష్టం అండి. చూడండి, ఈ చెట్టుకైతే బీభత్సంగా అండి. ప్రతిసారి నేను చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చెట్టుకి, అంతలా కాస్తుందనమాట. అలాంటిది ఈ చెట్టుకే శాపం అయిపోయిందండి. ఎలా విరిగిపోయి చూడండి కొమ్మలు. నేను రాలేదండి, 2-3 డేస్ రాలేదు, విరిగిపోయింది. వచ్చుంటే నేను ఎత్తుగుంజలు పెట్టేవాడిని, కాపాడుకునేవాడిని. ఏమీ చేయలేము, అంతే. ఒక్కోసారి రైతు తన చేతిలో ఉండదు కదండి. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల చెట్టుకు ఎప్పుడు కాయ బరువు కాదండి, తనకు కావాల్సినంతే ఉంచుకుంటుంది, మిగతాదంతా దులిపేస్తుంది. కావాల్సినంతే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే వర్షాలు కంటిన్యూస్గా పడ్డాయో చెట్టుకు బరువు అయిపోయిందండి, బరువు అయిపోయి కొమ్మలు విరిగిపోయాయి. ఇదొక ప్రాబ్లం అండి. నేను ఇది చూడండి, అక్కడేమో కొమ్మలు విరిగిపోయాయి కదా, ఇక్కడ కంప్లీట్గా చెట్టు ఒరిగిపోయింది చూడండి. మనకు పాదు ఖాళీగా కనిపిస్తుంది, అటు ఒరిగిపోయింది కంప్లీట్గా. చూడండి, వేర్లు మొత్తం తేలాయి, మొదట్లో వేర్లు పైకి వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, అక్కడి నుంచి సపోర్ట్గా కొందరు మనుషులు తీసుకొచ్చి చెట్టు లేపొచ్చండి, కానీ అక్కడి నుంచి మళ్ళీ వేర్లు తెగుతాయి. అది ప్రాబ్లం. ఇది చూడండి, అలాగే సరిగ్గా నిలబడి ఉంది చెట్టు. ఈ చెట్టు మాత్రం ఒరిగిపోయిందండి. మీకు తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. మొత్తం ఇట్లా పడుకునిపోయింది మొత్తం. ఇదైతే కాయలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్. ఇదే లైన్లో ఉంది ఆ చెట్టు, అలా ఒరిగిపోయిందండి. ఇలా నాకు 2 విధాలుగా నష్టం. అదండి ఎత్తుగుంజల స్టోరీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.